నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 36 కౌన్సిల్లో ప్రజాపాలన గ్రామసభ సుఖాంతంతో లక్ష్మీ నరసింహ మందిరంలో ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగింది. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు వచ్చిన వారి పేర్లను లిస్టులో చూసుకుంటూ చదివారు. ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు ఇటీ కార్యక్రమంలో వచ్చిన కొత్త రేషన్ కార్డులు, ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు మంజూరు అయిన వారు, లిస్టులో పేర్లు వచ్చిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం కానీ ఇళ్ల స్థలం కోసం కానీ అప్లికేషన్ పెట్టకూడదని తెలిపారు. గతంలో మీ సేవలో అప్లికేషన్ పెట్టిన వారికి ఇప్పుడు గ్రామసభలో అప్లికేషన్ పెట్టే వారికి నెక్స్ట్ లిస్టులో పేర్లు వస్తాయని తెలిపారు. 36వ కౌన్సిలర్ భారత్ రమేష్ మాట్లాడుతూ ఇటీ గ్రామసభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ప్రశాంతంగా ఆర్వో గారికి గ్రామ మున్సిపల్ సిబ్బంది సహకరించిన 36 కౌన్సిల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు 36వ వార్డులో వార్డు సభ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వార్డు సభకు స్థానిక కౌన్సిలర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ నుంచి ఆర్ఓ గారు ఈ సమావేశానికి టీం లీడర్గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకు 36వ వార్డు విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం మనకు 340 మందికి ఈ వార్డులో సర్వే చేయడం జరిగింది. ఇందులో ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళు లేదా ఇంటి స్థలము ఉన్న ఇంటిని గుడగొట్టుకొని కట్టుకుంటున్న వల్ల లిస్టు మనకు తయారు చేయడం జరిగింది. దాంట్లో 24 మంది ఉన్నారు. అది కాకుండా ఇంటి స్థలం లేకుండా రెండు ముందుల వాళ్ళు అంటే వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు జాగా కూడా లేని వాళ్ళు ఈ వార్డులో 241 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు 340 మంది చేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ అనారోగ్యంగా జరిగింది. అంటే వాళ్ళకు సొంత ఇల్లు లేదు. మా విచారణలో మా ఫీల్డ్ వెరిఫికేషన్లో పరిశీలన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయానికి వస్తే ఈ వార్డులో మనకు గతంలో ఉన్న మా దగ్గర మన కులగణన సర్వేలో జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్నట్టయితే 17 మందికి కొత్త రేషన్ కార్డుల కోసం ఈ వార్డులో మేము వెరిఫికేషన్ చేశాము. అందులో ఒక 5గురు ఎలిజిబుల్గా మా విచారణలో తేలింది. ఇక్కడ ఇంకేదైనా అప్లికేషన్స్ ఇస్తే కూడా మేము తీసుకుంటాము. అది కాకుండా గతంలో మీ సేవా కేంద్రాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అడిషన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ వార్డు నుంచి 74 మంది అలా 74 మంది కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేసేసి వాళ్ళని కూడా ఆటోమేటిక్గా మేము యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు లిస్టులలో కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నట్లయితే మీరు మళ్ళీ ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రెండు లిస్టులలో కూడా మీ పేరు ఉన్నట్టయితే మీరు రేషన్ కార్డు చేసుకోవాల్సిన అవసరం లేదు. లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఈరోజు ఇవ్వడం ఇబ్బంది మీకు వీలు కాకపోతే మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవ కేంద్రం అనేది కూడా మేము పెట్టాము. అక్కడ కూడా ఇవ్వచ్చు. ఈ వచ్చిన దరఖాస్తు అన్నింటినీ కూడా మేము ఆన్లైన్ చేసేసి అతి త్వరలోనే మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసి అప్పుడు కూడా ఇందిరమ్మ ఇంట్లో అయితే ఇందిరమ్మ ఇంట్లో, రేషన్ కార్డు అయితే రేషన్ కార్డుల కోసం విచారణ జరిపి తదనుగుణంగా అర్హులను అప్లై చేసేసి గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. మా 36వ వార్డులో
సంస్థ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి 36 వార్డు ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 285 మా వార్డులో శాంతి చేశారు కమల గారు. అలాగే మిగిలిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. వారికి కూడా ఎంక్వైరీ చేయించి వారికి కూడా ఇవ్వాల్సిందిగా అందరూ చాలా ఊరు వ్యవస్థలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 2023లో వర్షం కారణంగా చాలా ఇల్లు ధ్వంసమైన దగ్గర 60-70 వాళ్ళకు 5 లక్షలైనా కేటాయించాలని ఈ సందర్భంగా కవిత గారికి వేయడం జరుగుతుంది. ఈ సభకు వచ్చేసిన మున్సిపల్ సిబ్బందికి అలాగే కమిషనర్ గారికి, ఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి అందరికీ ధన్యవాదాలు.